హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వెడ్డింగ్ సిరీస్లో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అండ్ మెహందీ వీడియో. మీరు చూస్తున్న డెకరేషన్ రుద్రిక డెకరేషన్ వాళ్ళు చేశారు. చాలా సింపుల్గా ఎలిగెంట్గా చాలా బాగా చేశారు. ఈ ఈవెంట్ కూడా హల్దీ రోజే జరిగినుండి. హల్దీ రోజు నైట్ 10 o'clock అలా స్టార్ట్ అయింది. ఏ రిచువల్స్ కూడా మిస్ చేయకుండా వాళ్ళ పేరెంట్స్ అన్నీ పాటించారు ఇండియాలో చేసినట్టే. లేట్ అయినా కూడా చాలా నీట్గా ప్రశాంతంగా జరిగినుండే అన్ని ఈవెంట్స్ కూడా. ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్లో మన ఇండియాని అండ్ ఇండియాలో ఉన్న అమ్మమ్మ తాతయ్య అండ్ దగ్గర చుట్టాలందరినీ చాలా మిస్ అవుతాం కాబట్టి అలా వీడియో కాల్ పెట్టేసి ట్రైపాడ్ పెట్టేసాం. ఇదేంటి కలర్ఫుల్గా అందరూ అమ్మాయిలు కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? అబ్బాయిలందరూ స్విమ్మింగ్ పూల్లో దూకేసి మ్యూజిక్ పెట్టుకొని నైట్ 12 వరకు అక్కడే ఎంజాయ్ చేశారు. మీరు చూసే ఉంటారు హల్దీలో వాళ్ళు ఎంత అల్లరి చేశారు. దాని తర్వాత పూల్లో వాలీబాల్ కూడా ఆడారు. వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నేను పెళ్ళికూతురు ఈవెంట్ దగ్గర బిజీ అయిపోయాను. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఈవెంట్ ఎక్కువసేపు ఏం లేకుండే, బికాజ్ చాలా క్లోజెస్ట్ పీపుల్ కదా, అండ్ ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టుకొని ఉండే. జస్ట్ ఆర్తి ఇచ్చేసి పూజ చేసి కట్నాలు అలా పెడతారు కదా, అలా పెట్టేసిన తర్వాత కంప్లీట్ చేసేసారు. ఈవెంట్ కంప్లీట్ అయిపోయి మేము తినేసి పడుకునేసరికి ఆల్మోస్ట్ 1 or 2 అయింది. నెక్స్ట్ డే మెహందీ ఉండే. మెహందీ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. సో మీరు చూస్తుంది మెహందీ డెకరేషన్. ఈ స్టఫ్ మొత్తం రెంటల్ తీసుకొని మేమే సెటప్ చేసాం. చాలా కలర్ఫుల్గా నీట్గా వచ్చిందని అనిపించింది నాకైతే. మీరు చూస్తున్న కపుల్ పవన్ వాళ్ళ అన్నయ్య వదిన. వాళ్ళ అన్నయ్య ఏంటి ఇంత బాగా పెడుతున్నారని అనుకోకండి, జస్ట్ ఫోటోకి పోజ్ పెడుతున్నాడు. బట్ దే ఆర్ యాక్చువల్లీ క్యూట్ కపుల్. వైషు యాక్చువల్లీ ఇండియా నుండి ఇలాంటి మెహందీ స్టిక్కర్స్ తెప్పించనుండే. చాలా తెప్పించింది, అందరికీ సరిపోయాయి. మేము అందరం ఇలా పెట్టుకొని ఎంజాయ్ చేసాం. సో అలా మెహందీ కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకేమైనా మెహందీ అండ్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు స్టోరీస్ ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.